డెస్క్ నుంచి మా కొలీగ్ రాజేశ్వరి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఈ మూడో విడత జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సరళి ఓటింగ్ శాతం ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. రాజేశ్వరి, ప్రెజెంట్ మీరు గమనించింది ఏమిటి? పోలింగ్ సరళి ఎలా ఉంది, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎలా ఉందంటారు? అంటే క్రమేపీ పెరుగుతూ వస్తోందా? థ్యాంక్ యూ రమణ బాబు. మొత్తంగా 11 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలైతే కొనసాగుతున్న సందర్భం అయితే వెళ్తోంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చూసుకుంటే మధ్యాహ్నం వరకు నేషనల్ యావరేజ్ ఒక 65% గడిచిన కొన్ని ఎన్నికల్లో కూడా కనిపిస్తున్నప్పటికీ మధ్యాహ్నం వరకు చూసుకుంటే కనుక బిలో 30% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ కనిపించింది. దీంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనేది తెలుస్తోంది. సో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే కనుక అస్సాంలో 45.88% నమోదైంది, బీహార్లో 36.69%, ఛత్తీస్గఢ్లో 46.14%, దాద్రా నగర్ హవేలీలో 39.94%, గోవాలో 49.04%, ఇక గుజరాత్ చూసుకుంటే 37.83% నమోదైంది ఇప్పటి వరకు కూడా. కర్ణాటక చూసుకుంటే 41.59%, మధ్యప్రదేశ్ 44.57%, మహారాష్ట్ర 31.55%, ఉత్తరప్రదేశ్లో 38.12%, పశ్చిమ బెంగాల్లో 49.27%. సో ఓవరాల్గా చూసుకున్నా కూడా ఒక 40 to 50% అనేది మాత్రమే ఇక్కడ నమోదైందని తెలుస్తోంది. అయితే ఒకటి వెదర్ ఒక కారణం అయితే కనుక మధ్యాహ్నం అంతా కూడా చాలా ఎండ తీవ్రంగా ఉంది. 45 degrees అబోవ్ చాలా రాష్ట్రాల్లో కూడా ఎండ ఉన్న నేపథ్యంలో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళట్లేదు అన్నది ఒక కారణం అయితే, ఇప్పటి వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రాపర్ అవేర్నెస్ అనేది ఓటర్స్లోకి వెళ్ళలేదు, అందుకే ఓటర్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా పర్టికులర్గా ఇక పొలిటికల్ అనాలిసిస్ పరంగా చూసుకున్నా కూడా ఉత్తరాది కంటే కూడా ఎన్డీఏ కూటమి ఎక్కువగా దక్షిణాదిపైన ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోనే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని కూడా చాలా తీవ్ర స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు కూడా, ఇంకా ఫేజెస్ కూడా మిగిలిన నేపథ్యంలో. సో ఈ వీటిలో చూసుకుంటే కనుక 5 రాష్ట్రాలకు సంబంధించి సెకండ్ ఫేజ్లో అయితే పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. పర్టికులర్గా మనం మహారాష్ట్ర విషయానికి ఒకసారి చూసుకుంటే కనుక మహారాష్ట్రలో అయితే 3వ విడత సార్వత్రిక ఎన్నికల సమరం అయితే ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. వదినా మరదళ్ల సవాల్తో బారామతి స్థానం పైన అయితే చాలా ఉత్కంఠ అనేది కనిపిస్తోంది. ఛత్రపతి శివాజీ వారసులు బరిలో ఉన్న ఈ సతారా కొల్హాపూర్లో కూడా ఒక రసవత్తరమైన పోటీ అనేది కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ దశలో ఫేజ్ 3లో అక్కడ 11 స్థానాలకు సంబంధించి పోలింగ్ అయితే జరుగుతోంది. వీటిలో సతారా, కొల్హాపూర్, బారామతి, సాంగ్లీ, సోలాపూర్, మాదా, హాట్కనంగ్లే పశ్చిమ మహారాష్ట్రలో స్థానాలు కాగా లాతూర్, ఉస్మానాబాద్, మరాఠ్వాడ ప్రాంతంలో ఈ ప్లేసెస్ ఉన్నాయి, ఈ 2 స్థానాలు కూడా. అంటే మొత్తంగా చూసుకుంటే ఉన్న మహారాష్ట్రలో ఉన్న 11 స్థానాల్లో 258 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3వ విడతలో మొత్తం 2,09,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళలేదు. 40% మాత్రమే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇప్పటి వరకు నమోదైంది. సో మొత్తంగా చెప్పుకునే ఈ 2 కోట్ల మందిలో కూడా 1,07,00,000 మంది పురుషులుంటే 1,02,00,000 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. సో అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంతలా అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ అయితే ఒక 40 to 50% అనేది నమోదవుతూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే ఓటింగ్ శాతం ఆ విధంగా ఉంది. 40% వరకు కూడా వచ్చింది. చూడాలి సాయంత్రం వరకు ఏ స్థాయిలో నమోదవుతుందో. ప్రధానంగా నాకైతే అనిపిస్తోంది ఉష్ణోగ్రతల ప్రభావం వల్లే చాలా మంది బయటికి రావట్లేదు. అవేర్నెస్ ఉన్నా కూడా బయటికి రావడానికి చాలా మంది భయపడుతున్నారు. మేబీ ఎన్నికల సంఘం కానీ ఎన్నికల కమిషన్ కానీ సాయంత్రం వేళ కాస్త సమయం పొడిగించడం లాంటివి ఏమైనా చేస్తే మరింత ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అనిపిస్తోంది.